ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ కు ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు తుంగపిండి రాజేష్ కుమార్, లెదర్ పార్క్ సాధనా సమితి జిల్లా నాయకులు కొలువూరు విజయ్ కుమార్, మందమర్రి పట్టణ అధ్యక్షులు చిప్పకుర్తి మల్లేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శనిగరపు రాజేష్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ 10 సంవత్సరాల పాలనలో దళితుల హక్కులను కాలరాస్తూ రాజ్యాంగబద్ధంగా వచ్చిన రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణలతో రిజర్వేషన్లు తొలగించే కుట్ర బీజేపీ చేస్తుందన్నారు. ఎక్కడ చూసినా మతోన్మాదం, దళితులపై దాడి, అట్టడుగు వర్గాలకు అన్యాయం తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. ఇక బీఆర్ఎస్ పాలనలో అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారన్నారు. కేసీఆర్ నియంత పోకడకు దళితులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. కాకా కుటుంబం అంటేనే కార్మికులు, కర్షకుల పక్షాన నిలబడి కుటుంబమని, కాకా కుటుంబం అంటేనే మచ్చలేని ఒక తెరిచిన పుస్తకమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సమానత్వం, బడుగు బలహీన వర్గాలకు, దళితులకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రజల వద్దకే పాలన జరుగుతుందని తెలిపారు. గతంలో మందమర్రిలో శంకుస్థాపన జరిగిన లెదర్ ఫ్యాక్టరీ అప్పుడున్న నాయకులు బల్కా సుమన్, బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లెదర్ ఫ్యాక్టరీ ప్రారంభం కాలేదన్నారు. తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. గడ్డం వివేక్ చొరవ తీసుకొని లెదర్ ఫ్యాక్టరీ ప్రారంభానికి హామీ ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గడ్డం వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మాదిగలపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు స్థాయిలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో గడ్డము వంశీకృష్ణని మాదిగలంతా ఓట్లేసి గెలిపించాలని చెప్పి మందమర్రిలో ప్రెస్లో మాట్లాడడం జరుగుతూ ఉంది. మాదిగలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడల్లా రిజర్వేషన్లను కాపాడే పార్టీ, దళితులకు భూపతి చేసిన పార్టీ, దళితులకు ఇచ్చినటువంటి పార్టీ, మా రిజర్వేషన్లు పకడ్బందీగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీకి మనం ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గడ్డ వంశీకృష్ణను గెలిపేయాలని చెప్పి మాదిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ మేడి బాబాయ్గా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలుగా మాదిగ బిడ్డలు కూడా వారి యొక్క ఎదుగుదల, జీవన స్థితులు, ఉద్యోగాలు, రక్షణ, భద్రత మరి కాంగ్రెస్ పార్టీనే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. నరేంద్ర మోడీ 10 సంవత్సరాల ప్రభుత్వంలో మరి 10 సంవత్సరాల ప్రభుత్వంలో మోడీ గారు భారత ప్రధానమంత్రిగా ఉండి దళితులకు రక్షణ లేకుండా చేసినటువంటి పార్టీ, దళితుల రిజర్వేషన్ల పట్ల అలాగే రాజ్యాంగం పట్ల ఏమాత్రం కూడా నిబద్ధత లేకుండా ఈ దళితులను కించపరిచే పార్టీ బీజేపీ పార్టీ. మతోన్వాదులు అనేక రకాలుగా దళితులపై విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులు చేస్తున్నటువంటి సంస్కృతి బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ బజరంగ దళ వాళ్ళకే ఉంది కనుక మాదిగలు ఎవ్వరం కూడా బతకాలంటే, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బతకాలంటే, నిజంగా మన బతుకులు బాగుండాలంటే, మన రక్షణ ఉండాలంటే ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతే తప్ప బీజేపీ పార్టీ వల్ల మన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. భారత రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్ల పట్ల కూడా వారు చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలను తరిమి కొట్టడానికి మాదిగలంగా మనం అందరం కూడా ఈ ఎన్నికలలో బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పవలసిన అవసరం. సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గడ్డ వంశీకృష్ణ గెలుపు కోసము. మరి ఈ ప్రచారంలో భాగంగా మరి మా పట్టణానికి వచ్చేసిన మా అధ్యక్షులు, మాదిగ సంఘం ఎంఆర్పీఎస్ నాయకులు మేడి పాపన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఉద్దేశము మరి మాదిగలంతా మాదిగ ఉపకులాలు కానీ ఐక్యంగా ఉంది గడ్డ వంశీకృష్ణ గారిని గెలిపించాల్సిందిగా మేము ఈ పత్రికా ముఖంగా ప్రార్థించుకున్నాము. ఏదైతే లెదర్ పార్క్ ఉందో వారి హయాంలో వచ్చింది 25 ఎకరాలలో
ఏదైతే 25,000 మందికి ఉద్యోగస్తులకు ఉపాధి చూపిస్తానికి నెలకొల్పారో ఆ లక్ష్యం కూడా వివేక్ వెంకటస్వామి గారు మా అందరికీ కూడా ప్రామిస్ చేసినారు. 10 లక్షల రూపాయలు ఎన్నికల కింద విడుదల చేసి 25,000 మంది ఉద్యోగులకు నిరుద్యోగ యువకులకు పరోక్షంగా ప్రత్యక్షంగా అవకాశాలు కల్పిస్తున్న ప్రామిస్ చేయడం జరిగింది. కొంతమంది అవగాహన లేని వ్యక్తులు మతశక్తి పార్టీతో జతగట్టి వారిని గెలిపించమని వారి స్వలాభం గురించి మరి మాదిగల దగ్గరికి వస్తాను. మరి మాదిగలంతా సత్యాన్వేషణ చేసి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ పరిశ్రమ తెరుచుకుంటే ఇక్కడ సింగరేణి బొగ్గుబాయిలు మూతపడుతున్నాయి. ఒకప్పుడు కార్మికులతోని కలకలలాడి అందరూ పచ్చగా బతికిన ఈ ప్రాంతము ఈరోజు ఉపాధి లేక ఆటో డ్రైవర్లు, లారీ క్లీనర్లు, గుమాస్తాలు, హోటళ్లలో పనిచేసే కార్మికులుగా మారిపోయింది. మేమేమంటున్నామంటే ఆ పరిశ్రమ ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించింది కాదు. సింగరేణి కార్మికులకు బూట్లు, బెల్టులు, రెగ్యులర్ వర్క్స్ అనుకుంటే సేమ్ దీంతో మొదలైనటువంటి లెదర్ పార్క్ పరిశ్రమ నెల్లూరు జిల్లాలో ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేస్తే అపాచ్ కంపెనీ అక్కడ పెట్టి 1,000 మందికి ఉపాధి చూపెట్టి ఇవాళ సింగరేణి కార్మికులకు బూట్లు, బెల్టులు ఇవన్నీ అవసరం. ప్రత్యామ్నాయంగా తోలు ఉత్పత్తులు ఏవైతున్నాయో అవన్నీ ఇక్కడ మేకింగ్ చేసే అటువంటి చాలామంది మిత్రులు ఏమంటారంటే తోళ్ళ శుద్ధి కర్మాగారం అంటారు. ఈ తోళ్ళ శుద్ధి కర్మాగారం కాదు, లెదర్ ఇండస్ట్రీస్, బూట్లు, బెల్టులు ఇవన్నీ తయారు చేసే అటువంటి దీని ద్వారా కుటీర పరిశ్రమలు ఏర్పడతాయి, నిరుద్యోగం పోతుంది, మాదిగల జీవితాలు మెరుగవుతాయి, ఆర్థిక అభివృద్ధి చెందుతాం. ఈ ప్రాంత నిరుద్యోగులకు ఈ పట్టణానికి మనుగడ ఏర్పడుతుంది, అన్ని వర్గాలు బతుకుతాయి. కాబట్టి దయచేసి వివేక్ గారు అప్పుడు వచ్చినప్పుడు కూడా వారు మాట ఇచ్చారు. వారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకుపోయినాం. వారికి ఈ గతంలో పవన్ ఆధ్వర్యంలో మా సోదరులు మిగిలిన మిత్రుల ఆధ్వర్యంలో కూడా లెదర్ పార్కును ఓపెన్ చేస్తామని ప్రకటించారు బహిరంగంగా. మేము కూడా వారిని కోరేది ఏంటంటే, సార్ మీ నాన్నగారికి అప్పుడు మేము పనిచేసినాం, కార్మిక మంత్రిగా వినోద్ గారిని గెలిపించినాం, అదే క్రమంలో మిమ్మల్ని కూడా గెలిపించుకున్నాం నమ్మకంతో. ఈరోజు మీ కొడుకు కూడా మేము పనిచేస్తాం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.